ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుంటున్నాము. దానిని యెహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించితిని, ఆయన వారి క్రియలను నాకు కనపరచెను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇర్మియా భక్తుడు పలికినటువంటి మాటలు ఇవి. ఇర్మియా భక్తునికి వ్యతిరేకంగా ప్రజలు కుట్ర పన్నినప్పుడు ఆ విషయం ఇర్మియా భక్తుడు తెలియకుండానే ఉన్నాడు. ఆ తెలియకుండా ఉన్న విషయాన్ని దేవుడు ఇర్మియాకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అతడు దేవుని నామం పేరట మరి ప్రవచనాలు ప్రవచించినందున దేవుడు తనకు తెలియపరిచినటువంటి మాటలు తన ప్రజలకు చెప్పినందుకు వారికి ఆయన మీద కోపం వచ్చింది. అతడు ఏం చేయాలంటే వాని పేరు ఇంకను జ్ఞాపకం చేయకుండా పడకుండా ఉండినట్లు, బ్రతుకువారిలో ఇంకను ఉండకుండా వారిని నిర్మూలన చేద్దాము రండి అని వారు నా మీద చేసిన దురాలోచన నేను ఎరగకుండా ఉండిని. నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నీ వ్యాజ్యము నీ మీదనే మోపుచున్నాను. వారికి నువ్వు చేయు ప్రతిదండన చూడను. కావున నీవు మా చేత చావకుండా ఉండనట్లు యెహోవా నామం పేరట ప్రకటించకూడదని వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటు క్రియలు జరిగించింది ఎవరో కాదు, తన సొంత ఊరి వారి అనాథోతు వారే ఆ పని చేసినట్టు దేవుడు వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా ఇట్లా అనుచున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షించబోచున్నాను. వారి యవ్వనులను ఖడ్గము చేత చంపించెదరు, వారి కుమారులను కుమార్తెలను క్షామం చేత చచ్చెదరు, వారికి శేషం ఏమీ లేకపోవును. నేను వారిని దర్శించుదనమన అనాథోతు వారి కీడును వారి మీదకి రప్పించుదను అని దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రప్పిస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రవక్త ఏదో ఒక తప్పు చేస్తే ఆయనకి శిక్ష కలగలేదు. నేటి దినాల్లో కూడా మనం గమనిస్తున్నాం. దేవుని ఆత్మను ఎదుర్కోలేనటువంటి పిరికి పందులు అనేక విధాలుగా చేతపడి శక్తులు, మంత్రశక్తులు, తంత్రశక్తులు దేవుని బిడ్డల మీదకి పంపించి వారిని పడగొట్టాలని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇర్మియా ఏ తప్పు చేయలేదు. దేవుని నామం పేరట ప్రకటించినందుకు వారికి కోపం వచ్చింది. ఇక మీదట ఆయన దేవుని నామం పేరట ప్రవచించకూడదు కనుక ఆయనని మనం చంపివేయదాం అని చెప్పుకొనిచున్నట్టుగా చూస్తున్నాం. ప్రవక్తతో దేవుడు అతనికి ఏమీ కాలేదు, ఎందుకంటే ప్రవక్తకు దేవుడు ముందుగానే మాటిచ్చున్నాడు. ఇర్మియా గ్రంథం 1:8వ వాక్యంలో, వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎటువంటి క్రియలు ఆయన కొరకు చేసినప్పటికీ మరి ఆయన్ని ఏమీ చేయలేకపోయారు అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రభు ఒక మాట చెప్పున్నాడు. దేవుడు జకరియా గ్రంథం 1:3వ వాక్యంలో, మీరు నా ఎదుకు వస్తే నేను మీ ఎదుకు వచ్చేదను, మీరు నా మాట వింటే నేను మీ మాట వినేదను అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇర్మియా దేవుని మాట విన్నాడు, దేవుని పని చేస్తున్నాడు కనుక ఆ ప్రజలు ఇర్మియాని ఏమీ కూడా చేయలేకపోయారు. ఎటువంటి శ్రమల్లోనైనాను సమస్యలోనైనా మనం కూడా దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుని వాకులకు లోబడితే ఆయన మనల్ని కూడా విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయితే మనం హృదయపూర్వకంగా ఆయనకు లోబడాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన మాట ప్రకారంగా మనం జీవించడానికి ప్రయాసపడాలి. అందును బట్టి ప్రవక్త జీవితమే మనకు ఒక ఉదాహరణగా కనబడుతుంది. అతడు దేవునికి లోబడ్డాడు కనుక వారు చేసిన కుయుక్తులు ఏది కూడా ప్రవక్త మీద పారలేదు. ప్రవక్తని దేవుడు తప్పించినట్టుగాను రక్షించినట్టుగాను మనం చూస్తున్నాం. దానికి బదులు వారు ఏం చేసిన అనాథోతు వారి మీదకి తన కఠినమైన శిక్షను పంపిస్తానని దేవుడు చెప్తున్నట్టుగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము దేవునిలో జీవించినట్లయితే దేవుని వాక్యానుసారమైన జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితం మనం కూడా జీవించితే దేవుడు ఎలాంటి సమస్యలు మనకు వచ్చినా, చాలామంది భయపడిపోతూ ఉంటారు. మాకు వాళ్ళు చేతపడి చేశారు, వీళ్ళు చేతపడి చేశారని. ఎవరేం చేసినా నీ దేవుని వాక్యము, దేవుడు నీతో ఉండే అది ఏమీ మనకు పనిచేయదు, మన మీద పారబోయి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాటిని చూసి మనం ఎంత మాత్రం భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఎవరి బిడ్డలమో దేవుని బిడ్డలం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మనల్ని చేయబట్టి నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదాహరణ పెట్టుకొని ప్రభువు తోడు ఉంటే మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. లోకంలో మనకేమీ కాదు, శత్రువు అయిన సాతానుడు కూడా మనల్ని ఏమీ చేయలేడని గుర్తుపెట్టుకొని ఆయన ఆశ్రయించి ఆయన వాక్యానుసారం మన జీవితం మనం జీవించదాము. దేవుడు మనకు తోడు ఉండి సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇర్మియాని చంపాలని ఎన్నో విధాలుగా కుట్ర పన్నినప్పటికీ వారు ఏమీ చేయలేకపోయారు. నువ్వు తోడు ఉన్నావు కనుక వాళ్ళు ఇర్మియాని తాకలేకపోయారు. ప్రభువా, మేము కూడా నీ వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు శత్రువు మమ్మల్ని కూడా ఏమీ చేయలేడు అని ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. మాకటి ధన్యత జ్ఞానం దయచేసి నీకు లోబడి నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అనేకులను నీ వైపు ఆకర్షించేటటువంటి ధన్యత మాకును
దయచేసి దీవించి నడిపించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.